నైతికత లేదు అనేది ఆయన తెలుసుకోవాలి, వైసీపీ పార్టీ తెలుసుకోవాలి. అయితే విషయాలుగా మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగాని ఇంకా మీకు ఏంటంటే గతంలో 19లో ఓడిపోయిన తర్వాత 24కి మధ్య జరిగే పరిణామాల్లో చంద్రబాబు గారిలో మార్పులు మనం ఎట్లా గమనించామో కనీసం వీళ్ళలో ఆ మార్పులు రావట్లా. ప్రజలు మనల్ని తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారు, ఏం జరిగింది, మనం చేసిన పొరపాట్లు ఏంటనేది ఆలోచన చేయకుండా ఇంకా గతంలో ఏదైతే 19కి ముందు అబద్ధాలు చేసినట్టుగా ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తాం అనుకుంటున్నారు. అబద్ధం అనేది పుల్నాయినా వచ్చే అనే అబద్ధం కథ ఎట్లా ఉందో ఒకసారి చెప్తే వింటారు, 2 సార్లు చెప్తే వింటారు, 3 సార్లు చెప్తే 4వసారి ఏంటంటే పులి మింగేసిపోతుంది. అదేవిధంగా మీరు 19కి చెప్పిన అబద్ధాలన్నీ కూడా 19-24 బట్టబయలైన తర్వాత మీ నైతికతని అసలు మీ యొక్క క్రెడిబిలిటీని కోల్పోయారు. మీరు మళ్ళా మీ తప్పులు ఒప్పుకొని సమాజంలోకి వచ్చి భవిష్యత్తులో ఇట్లా చేయమని చెప్పాలి తప్ప మేము చేసిన నీ ఒప్పులే అని చెప్పి మరి ప్రభుత్వం మీద ఏలేది చూపిస్తే 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయని చెప్పి రాజేంద్రనాథ్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు గతంలో పోలీసు నిర్బంధాలతోటి అరాచకం, పోలీస్ రాజ్యం, ఎమర్జెన్సీని తలపించే పోలీస్ రాజ్యం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెడితే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయనో ఆలోచనతో మీరు తెలంగాణలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టినట్టు కనపడతా ఉంది. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, టీడీపీ పార్టీ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్లోనే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు తప్ప పక్క రాష్ట్రాలకు పోయి ప్రెస్ మీట్ పెట్టో, ఢిల్లీ పోయో ప్రెస్ మీట్ పెట్టి చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కొనసాగింపు. ఆయన ఆంధ్రప్రదేశ్లో మాట్లాడకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేసి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఇవాళ రాజేంద్రనాథ్ రెడ్డి గారు తెలంగాణకు పోయి చేసినట్టు కనపడుతుంది. కాబట్టి అదేంటంటే ఇది ఏమంటారు, ఆ తోటలో మొక్కలాగే ఆయన వ్యవహారం ఉంది. కాబట్టి వైసీపీ పార్టీగా దాని మీద పునరాలోచన చేసుకుని సరైన పంతా లేకపోతే వాళ్ళకి ప్రజలే మరోసారి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకా మూడోది షర్మిల గురించి మాట్లాడుతున్నారు. షర్మిల గారు మాట్లాడింది తప్పే ఉందండి. ఆమె ఎన్నికలప్పుడు కూడా చెప్పింది మణిపూర్ విషయంలో కానీ దీంట్లో కానీ ఆయన చెప్పడంలో ఖచ్చితంగా నేను షర్మిల గారు చెప్పిన దాన్ని సమర్థిస్తాను. అంటే సబ్జెక్టును సమర్థించను, ఆయన విమర్శను సమర్థిస్తాను. ఎందుకంటున్నానంటే ఈవేళ క్రైస్తవుల్లో ఈనాటికి కూడా 80% క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఈ రోజుకి కూడా మరి జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల్లో కూడా ఓటు వేయబట్టే ఆ 39% వచ్చింది, 35% వచ్చింది. లేకపోతే 35% ఓటింగ్ కూడా వాళ్ళకి ఉండేది కాదు. అందులో ఆ 35%లో కూడా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గంలో 60-70% పైన, అదేవిధంగా ఈ దళిత క్రైస్తవుల్లో దాదాపు 70, అదేవిధంగా ఎస్సీ క్రైస్తవుల్లో వాళ్ళు 70% వరకు కూడా, ఇవాళ కూడా 80% వరకు కూడా వేయబట్టే ఆ 35% వచ్చింది వాళ్ళకి. లేకపోతే అవి కూడా ఉండేవి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలిచింది కేవలం క్రైస్తవుల ఓట్లు అనేది ఏమవుతుందంటే మీకు ఒక ఎన్నికల్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఆయన వేయాలి ఓట్లు. అదే చెప్తున్నా మీరు మాట్లాడేది వేరే పార్శ్వంలోకి వెళ్తున్నారు. నేను మాట్లాడేది పార్టీలో 35% గెలవటానికి ఆ ఓట్లు ఉన్నాయండి. ఆ ఓట్లు అయితే నువ్వు గెలిచేవాడు కాదు. కాంగ్రెస్ ఓట్లు నీకు మైగ్రేట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ ఎక్కడ చెప్పండి మీరు. ఆయన ఎక్కడి నుంచి ఓడిపోతాడని రాజకీయ నాయకుడు, స్వతంత్ర పోరాట కాంగ్రెస్ ఓట్లు సంప్రదాయంగా క్రైస్తవులందరూ కాంగ్రెస్ సంప్రదాయ కాంగ్రెస్ ఓట్లు వైసీపీకి షిఫ్ట్ అవడం ఒకటైతే, ఏది ఆ రోజు విభజన పరంగా పరిగిన నష్టంలో ప్రజల్ని ఫేస్ చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా వైసీపీని ఎన్నుకోబట్టి అది షిఫ్ట్ అవ్వబట్టే ఆ ఓట్లు వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని, ఏం త్యాగాలు చేశాడని, ఆంధ్రప్రదేశ్కి ఏం సాధించాడని అని కోట్లేస్తారు. వాళ్ళ నాయన పేరు చెప్పి తర్వాత వైసీపీకి ఆల్టర్నేట్గా వచ్చారు తప్ప, పోలరైజ్ అయ్యింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం త్యాగాలు చేశాడని చెప్పండి మీరు. కాబట్టి ఏంటంటే దాంట్లో ప్రధానమైంది ఏంటంటే మరి విజయమ్మ గారు బైబిల్ బట్టి తిరగటం కానీ, రాజశేఖర రెడ్డి గారు క్రైస్తవులు ఆ యొక్క బిషప్లు వాళ్ళతో ఫాదర్లతో వాళ్ళతో మూవ్ అవటం విధంగా మనవాడు రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకున్నారు. ఆ లైన్లో అతను కేసీఆర్. కాబట్టి షర్మిల గారు మాట్లాడింది కూడా, షర్మిల గారు భర్త స్వయంగా ఆయన ఒక ప్రీచరు, మరి క్రైస్తవ ప్రీచర్ కాబట్టి ఆమె కాంగ్రెస్లో ఉంది. కాబట్టి నిజానికి చెప్పాల్సి వస్తే క్రైస్తవులు ఫస్ట్ నుంచి కూడా నాకు తెలిసి 90%, 80-90% క్రైస్తవులు కాంగ్రెస్కే ఓటు బ్యాంక్ ఉన్నారు. మైనార్టీస్లో ముఖ్యంగా ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ
ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది కాబట్టి కాంగ్రెస్ తెచ్చుకునే ప్రయత్నం ఆమె రాజకీయ ప్రయత్నం చేస్తుంది, తప్పట్టడం లేదు అందులో. నిజానికి ఆవిడ కూడా చేయొచ్చు, కానీ విమర్శ కూడా మణిపూర్ అనే అంశం ఇవాళ దీని ప్రతిదానికి తీసుకొచ్చి ముడిపట్టడం ఏంటంటే 5 ఏళ్ళు నువ్వు బీజేపీతో అంటకాగావు. అంటకాగినప్పుడు నువ్వు క్రైస్తవుల గురించి మనుషుల గురించి ఒక్క మాట మాట్లాడినోడు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడే నైతే నీకు ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతుంది వాళ్ళ అన్నయ్యని. అందరూ తప్పేమని చెప్పండి, నేను ఖచ్చితంగా అడగాలి. ఇప్పుడైనా ఆమె ఏం చెప్తుంది, ఇండైరెక్ట్గా క్రైస్తవులకి, మైనారిటీస్, ముస్లిమ్స్కి ఇంకా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అంటకాడు అటు పోకండి, ఇప్పుడైనా కాంగ్రెస్కి ఏది స్వగృహ అన్నట్టుగా మీరు మళ్ళీ కాంగ్రెస్ గర్వాప్సీ కింద ఆమె ఇన్వైట్ చేయడానికి దానికి ఎన్నికల్లోనే చెప్పింది. ఇప్పుడు ఎన్నికల్లో అనేక సందర్భాల్లో మాట్లాడే పనిపూర్ విషయంలో చెప్పడం జరిగింది కాబట్టి ఆమె ఇప్పుడు నీకు మాట్లాడే తర్వాత సార్ ఇంకొక